నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నిజామాబాద్ జిల్లాలోని కంఠేశ్వర ప్రాంతంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఆలయం నీలకంఠేశ్వర ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని శాతవాహన రాజైన 2వ శాతకర్ణి నిర్మించాడని చరిత్ర చెబుతోంది. తర్వాతి కాలంలో కాకతీయ ప్రభువులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత నిర్మాణ శైలికి భిన్నంగా ఉత్తర భారతీయ నిర్మాణ శైలిలో ఉండటం విశేషం. అతి పురాతనమైన ఈ ఆలయం యావత్ భారతదేశంలోనూ త్రిమూర్తులు కొలువై ఉన్న అతి అరుదైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతోంది. 1500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని ఇంద్రపురి అని పిలిచేవారని, నాడు ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించాడని, కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్రకారులు చెబుతారు. ఇంద్రపురి కాలక్రమంలో ఇందూరుగా మారిందని చరిత్ర చెబుతోంది. నిజాం పాలనలో ఇది నిజామాబాద్గా మారింది. ఈ ఆలయము ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి కంఠేశ్వర్ అని పేరు స్థిరపడింది. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదే నమః యాద ఇషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరం వ్యాజాతవతయానో రుద్రమృడయా యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని తయానస్తనువాశంతమయా గిరిశంతాభిచాకశీః. వాగర్ధావిక సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సమస్త చరాచర సృష్టిలో సకల జీవరాశులను పాలించే చల్లని దేవుడు ఈశ్వరుడు. నిజానికి ఈశ్వరుడు లయకారకుడైనా ఆయన్ను మించిన లోకానుగ్రహ కారకుడు, భక్త సులభుడు మరొకరు లేరన్న నిజాన్ని వెల్లడి చేసే ఎన్నో దృష్టాంతాలు మనకు పురాణ గాథల ద్వారా తెలుస్తాయి. భక్తికి పరవశించి రాక్షసులను సైతం కరుణించిన దయాసముద్రుడు ఈశ్వరుడు. లోకాలను పాలించే చల్లని తల్లి అయిన లోకమాత పార్వతి. మహాకవి కాళిదాసు వర్ణించినట్టుగా వాక్కు అర్థముల వలె ఇరువురూ ఒక్కటై శోభిల్లుతున్న పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకే మాతాపితరులు. మృంగెడివాడు విభుండని మృంగెడిది గరళమని మేళన్ ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో అంటూ పోతనామాత్యుల వారు భాగవతంలో క్షీరసాగర మదనం ఘట్టంలో వర్ణించినట్టుగా పాల కడలి నుండి ఉద్భవించిన హాలాహలాన్ని స్వీకరించి లోకాలను కాపాడే బాధ్యతను ఈశ్వరుడు స్వీకరించినప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి సంతోషంగా దానికి అంగీకరించిందట. లోకాలను కాపాడేందుకు భర్త గరళాన్ని స్వీకరించడానికి సిద్ధపడినా కూడా కించిత్తైనా కంగారు పడకుండా కానివ్వండి స్వామి అని చిరునవ్వుతో అనుజ్ఞ ఇచ్చిన పార్వతీమాత ఔదార్యాన్ని, తన భర్తపై ఆమెకున్న నమ్మకాన్ని గురించి ఇంతకు మించి ఎవరైనా ఏం చెప్పగలరు? బిడ్డల పట్ల వారిరువురికి ఉన్న మమకారం అలాంటిది. సమస్త లోకాలు ఈశ్వరుడి కుక్షిలోనే ఉంటాయి కనుక విషం పొట్టలోకి వెళ్తే సమస్త లోకాలు భస్మీపటలమవుతాయి కనుక గరళాన్ని గ్రోలిన ఈశ్వరుడు దానిని తన కంఠసీమలోనే నిలిపాడు. నాటి నుండి ఆయనకు గరళకంఠుడని నీలకంఠుడని పేరు వచ్చింది. ఆ నీలకంఠేశ్వర నామధేయంతోనే స్వామి ఈ దివ్యక్షేత్రంలో కొలువుతీరి ఉండడం విశేషం. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ. శతాబ్దాల చరిత్ర కలిగిన నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవటం చాలా సులభం. భక్త సులభుడైన ఈ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక
ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. నిజామాబాద్ నుండి ఆర్మూరు వెళ్లే ప్రధాన రహదారిలోని కంఠేశ్వర్ ప్రాంతంలో నీలకంఠేశ్వర ఆలయం ఉంది. నిజామాబాద్ పట్టణంలో ఈశాన్య ప్రాంతంలో ఈ ఆలయం నెలకొని ఉండడం మరో విశేషం. ఈ ఆలయం సుమారు 1500 ఏళ్ల క్రితం నిర్మించబడిందని ఇక్కడ ఉన్న అనేక శాసనాల్లో రాసి ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ ఆలయం నిజామాబాద్ పట్టణానికే తలమానికం. 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయానికి 100 అడుగుల ముఖద్వారం ప్రధానమైన ఆకర్షణ. సృష్టి స్థితి లయకర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఆలయం ముందున్న సప్త కలశాలతో అలరారుతున్న రాజగోపురం మీద అనేక మంది దేవీదేవతల విగ్రహాలు కొలువుతీరుంటాయి. ఒకే దేవాలయంలో గర్భాలయంలో శివకేశవులు ఒకే చోట ఉండడం విశేషం. అనాది కాలంలో పురాణాలలో శివభక్తులకు వైష్ణవ భక్తులకు భేదాలు వచ్చేవి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నదానికి నిదర్శనంగా మా ఆలయానికి పేరు. ఈ ఆలయానికి అయితే ఇక్కడ విశేషత ఏంటంటే దేవాలయంలో స్వామివారు స్వయంగా వెలిశారు. నీలమేఘ ఛాయగిన వాడు విష్ణుమూర్తి, కంఠం మందు విషయం తెలిసిన వాడు కంఠేశ్వరుడుగా నీలకంఠుడు అని పేరు గలదు. ఆలయం సుమారుగా శాతవాహన పులకేశి కాలాల్లో నిర్మాణం జరిగిందని చెప్పడం జరుగుతుంది. దీనికి సరైన శాసనాలయం లేవు కనుక ఆలయం చరిత్ర ఏంటంటే దేవాలయాన్ని ప్రతిరోజు ఒక కొడుకు తల్లి శ్రద్ధగా దేవాలయం నిర్మించేటువంటి వాళ్ళు. ఒకరోజు ఆ కొడుకు ఆ అమ్మగారికి చెప్తాడు, అమ్మ ఈరోజు శిఖరాన్ని ప్రతిష్ఠిస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూడమక్కు. తల్లి యథావిధిగా రోజు ప్రకారంగా వచ్చి అబ్బాయికి సర్ది అంటే భోజన పదార్థాన్ని పెట్టి ఇంటికి వెళ్ళిపోయేది. ఆ శిఖరం పెట్టే రోజు కూడా అబ్బాయికి సద్య పదార్థాన్ని భోజన పదార్థాన్ని పెట్టి దేవాలయ ప్రాంగణం నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పుత్రవాత్సల్యం కలిగి ఎందుకు నా కుమారుడు ఈ విధంగా అన్నాడని వెనుకకు మరి చూడడం జరిగింది. అబ్బాయి పైనుంచి కింద పడి అదృశ్యమయ్యాడు, తల్లి శిలారూపం అయిపోయింది. ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా మాఘశుద్ధ సప్తమినగా రథసప్తమి రోజున స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు శివుడు పార్వతి గంగా సమేతంగా దేవాలయ ప్రాంగణం నుంచి ఆ తల్లిగోరి వరకు వెళ్ళి రావడం ఆనవాయితీ. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. నీలకంఠేశ్వర స్వామి ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గజరాజాలు ఆసీనమై ఉంటాయి. ప్రధాన ప్రవేశ ద్వారంలో గజరాజాలను దాటి లోపలికి అడుగుపెట్టగానే ప్రధాన మంటపంలో పెద్ద నందీశ్వర విగ్రహం సరిగ్గా గర్భాలయంలో కొలువైన నీలకంఠేశ్వర విగ్రహానికి ఎదురుగా ఉంటుంది. గర్భాలయంలో సువిశాలమైన పానవట్టంపై కొలువు తీరిన నీలకంఠేశ్వర లింగం నయనానందకరంగా దర్శనమిస్తుంది. భక్తులు నీలకంఠేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం అర్చన చేసుకోవచ్చు. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారము, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరి ఓం దేవ్యై నమః, ఓం శృత్యై నమః, ఓం మధ్యై నమః, ఓం ఓం ఓం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్న నీలకంఠేశ్వర స్వామి తనతో పాటుగా ఇక్కడ శ్రీహరిని బ్రహ్మను కూడా నిలుపుకొని భక్తులపై కరుణరస వృష్టిని కురిపిస్తున్నాడు. ఈ ఆలయంలో స్వయంభూలింగంగా వెలిసిన నీలకంఠేశ్వరుడి వెనక భాగంలో శయనమూర్తి అయిన నారాయణుడు ఉండడం విశేషం. లక్ష్మీదేవి ఆయన పాదాలను సేవిస్తూ శ్రీహరి పాదాల చెంత ఆసీనురాలై ఉంటుంది. విష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మను కూడా ఇక్కడ భక్తులు దర్శించుకోవచ్చు. త్రిమూర్తులను ఒకే చోట దర్శించుకునే భాగ్యాన్ని పొందడం ఈ ఆలయం విశిష్టత. గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామికి పైభాగంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలుంటాయి. ఈ ఉత్సవ విగ్రహాల చెంతున్న సకల విఘ్నహర్త మంగళ ప్రదాయకుడైన విఘ్నేశ్వరుడి పంచలోహ విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఈశ్వరుడు ఎక్కడుంటే
పార్వతీదేవి కూడా అక్కడ ఉండి తీరాల్సిందే. జగత్తుకే మాతా పితరులైన ఇరువురి దర్శనం జన్మ జన్మాల పుణ్యఫలప్రదం. స్వామి కాశీ విశ్వేశ్వరుడిగా, నీలకంఠేశ్వరుడిగా కొలువైన ఈ సన్నిధిలో అమ్మవారు అన్నపూర్ణగా భాసిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తోంది. హరిద్రాలేపన వదనయైన కాశీ అన్నపూర్ణ చతుర్భుజయై ఈ సన్నిధిలో కొలువు తీరింది. వరదాభయ ముద్రలతో ఒక చేత గరిటెను, మరో చేత అక్షయ పాత్రను ధరించి సర్వమంగళయైన అన్నపూర్ణాదేవి స్వామివారు కొలువైయున్న ప్రధానాలయం పక్కనే ఉన్న మరో సన్నిధిలో నిలిచి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తోంది. విశాల నేత్రయై జగతికి శోభను కలిగించే వెలుగులను ప్రసరింపజేస్తోన్న ముక్కెరను ధరించి వెండి మకర తోరణంతో అలరారుతున్న అన్నపూర్ణాదేవి వైభవాన్ని దర్శించుకున్న భక్తుల జన్మలు ధన్యం. నిత్య సుమంగళి అయిన అన్నపూర్ణ మెడలోని మంగళసూత్రాలు ఈ జగతికే రక్షగా నిలిచే మంగళానుగ్రహ కారకాలు. ఈ మంగళసూత్రాలను దర్శించుకున్న మాత్రం చేతనే భక్తుల జీవితాలు సుభద్రంగా మారిపోతాయి. శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో స్వామివారికి ఒకవైపున అమ్మ అన్నపూర్ణగా అలరారుతుంటే మరోవైపున విజయ గణపతి కొలువై ఉంటాడు. నల్ల రాతితో చెక్కిన విఘ్నేశ్వరుడి శిల్పం భక్తులు కళ్ళు తిప్పుకోలేనంత సుందరంగా ఉంటుంది. స్వామిని అలా చూస్తూ అక్కడే ఆ సన్నిధిలోనే నిలబడిపోవాలి అన్నంత భక్తి పారవస్యాన్ని కలుగజేసే ఈ సుందర విగ్రహం అలనాటి చాళుక్యుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆది పూజ్యుడైన గణపతి ఈ మందిరంలో కుడివైపుకు తిరిగి ఉన్న తొండంతో కుంభాన్ని పట్టుకుని చతుర్భుజుడై పైభాగంలో ఉన్న రెండు చేతుల్లో శంఖచక్రాలను ధరించి కింది వైపునున్న రెండు చేతుల్లో వరదాభయ ముద్రలతో లంబోదరుడిగా చిద్విలాసమూర్తి అయి ప్రసన్న రూపుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. విజయ గణపతిని సేవించుకున్న భక్తులకు సకల విఘ్న బాధలు తొలగి విజయం చేకూరుతుంది. నమో నమో గణనాయకా దేవా నమో నమో వినాయకా పార్వతీ ముద్దుల తనయ దేవా పార్వతీ ముద్దుల తనయ దేవా నమో 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 నమో. ఈ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి ఆయుధ పాడి అయి కొలువు తీరున్నాడు. కుజగ్రహ దోష నివారణకు, నాగదోషాల నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రశస్తి. దేవసేనకు నాయకుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు సకల శాస్త్ర కోవిదుడు. పరమేశ్వరుడికే ప్రణవ రహస్యాన్ని చెప్పినవాడు కనుక ఆయనను స్వామినాథుడు అనే పేరుతో కూడా కొలుస్తారు. స్వామినాథ అంటే గురుస్వరూపం. స్వామినాథ అని పిలిచినా లేదా స్వామి అని పిలిచినా ఆ పిలుపు సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెందుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన భక్తులకు ఆయన అనుగ్రహంతో నాగదోషాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య యగురలేదా నెమలి వాహనం యగురలేదా నెమలి వాహనం. ఉత్తర భాగంలో కోనేరుతో కలిగిన ఏకైక శైవాలయం ఇది. చాలా అరుదుగానే ఈ శివాలయాల పక్కన కోనేరులు ఉన్నవి. అలాంటి ఒకటి విశిష్టత కలిగిన శివాలయంగా ఈ నీలకంఠేశ్వర ఆలయము వెలుగొందుతుంది.
దీనికి ముఖ్య ఉత్సవాలు ఏంటంటే రథసప్తమి, అలాగే శివరాత్రి, మహాశివరాత్రి అత్యంత వైభవంగా ఈ ఇందూరు పట్టణంలో నిర్వహిస్తారు. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ మధ్యకాలంలో విపరీతంగా భక్తుల తాకిడి కూడా పెరిగింది. కార్తీక మాసము మరియు శ్రావణ మాసాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ప్రాంగణంలోనే నీలకంఠేశ్వర స్వామి ఆలయము పక్కనే సర్వమంగళ అయిన పార్వతీదేవి అన్నపూర్ణగా కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూస్తానని తనని సేవించవచ్చిన భక్తులకు అభయప్రదానం చేస్తూ అమ్మ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. హరిద్రాలేపన వదన శోభితి అయిన ఈ తల్లి దర్శనం జన్మజన్మల ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చే వరం. నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం అనేక మంది దేవీ దేవతల సమాహారంగా శోభిల్లుతోంది. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆంజనేయస్వామి ఈ ప్రాంగణంలో దాసాంజనేయుడిగా కొలువై ఉన్నాడు. శివధ్యాన మందిరం, సంతాన నాగేంద్రుడు, నవగ్రహ దేవతలు కూడా నీలకంఠేశ్వరుడి సన్నిధిలో నిలిచి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. హనుమ సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడే, వాయువేగం కలిగినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిశాలి, పరాక్రమశాలి, వానర యోధులలో ముఖ్యమైన వాడు అయిన హనుమంతుణ్ణి కొలిచిన భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శీఘ్రగతిన సంప్రాప్తిస్తాయి. ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమ ఆనంద భాష్పాలతో భక్తి తత్పరుడై నిలిచే రామభక్తి పరాయణుడైన హనుమ నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆంజనేయుడు దాసాంజనేయుడిగా ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నాడు. చేత గదను ధరించి నిలువెల్లా సింధూరలేపనంతో శోభిస్తూ నిరంతరాయంగా రామనామాన్ని జపిస్తూ ఉన్న దక్షిణాభిముఖుడైన ఈ దాసాంజనేయుడి దర్శన మాత్రం చేత సకల విధాలైన ఈతి బాధలు, పిశాచ బాధలు, అనారోగ్యాలు పటాపంచలవుతాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు భక్తులకు వరదానంగా లభిస్తాయని ప్రతీతి. ఎదలోని శ్రీరాముడంట కనులారా కనమంట, బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట. స్వామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట. ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మావేలమ్మంట. దాసాంజనేయ స్వామి సన్నిధి సమీపంలోని ఈ ప్రాంగణంలో పంచవృక్షాలుంటాయి. సరిగ్గా దాసాంజనేయుడి పక్కనే అశ్వత్థ నారాయణుడు కూడా కొలువు తీరి ఉండడం ఇక్కడ విశేషం. ఈ అశ్వత్థ వృక్ష సమీపంలోని సంతాన నాగేంద్ర స్వామి కూడా ఉన్నాడు. చిన్న మంటపంలో కొలువైయున్న ఈ సంతాన నాగేంద్రుణ్ణి భక్తితో కొలిచిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఈ ఆలయానికొచ్చే భక్తుల విశ్వాసం. ఈ సంతాన నాగేంద్రుణ్ణి భక్తితో పూజించిన ఎంతో మంది దంపతులకు సంతాన భాగ్యం కలిగిందని ఆలయర్చకులు చెప్తున్నారు. ఈ ప్రాంగణంలోనే ఉన్న శివధ్యాన మందిరానికి ఇరువైపులా శివుడి ప్రమదగణాల్లో ప్రధాన సేవకులైన శృంగి, భృంగి ద్వారపాలకులుగా ఉంటారు. ఈ మందిరానికి అభిముఖంగా ఆసీనుడై ఉన్న నందీశ్వరుడు అనుక్షణం స్వామివారి ఆదేశం కోసం అప్రమత్తంగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ శివధ్యాన మందిరంలో పురాతనమైన శివలింగం ఉంటుంది. ఓం నమః శివాయ ఏమిటి నీ మాయ నమో దేవదేవాయ లేదా నాపై నీ దయా. ఓం నమః శివాయ ఏమిటి నీ మాయ నమో దేవదేవాయ లేదా నాపై నీ దయా. ఈ శివ ధ్యాన మందిరానికి దగ్గరలోనే నవగ్రహ దేవతల మంటపం ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఉత్తర దిశలో కోనేరు, రథశాల ఉన్నాయి. నీలకంఠేశ్వర ఆలయంలో ఏటా రథసప్తమి పండుగను ఘనంగా జరుపుతారు. ఆ రోజున స్వామివారికి విశేషమైన పూజలు చేసిన తర్వాత అత్యంత వైభవంగా రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగేందుకు
దూర తీరాల నుండి సైతం భక్తులు తరలి వస్తారు. ఇది ఎన్నో వందలేళ్లుగా వస్తోన్న సంప్రదాయం. రథసప్తమి రోజున సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడ్డం కూడా ఇక్కడ మరో విశేషం. ఈ రథం అనేది ఇప్పుడు కనివిని రీతిలో ఎక్కడ కూడా తెలంగాణలో ఏ దేవాలయంలో ఇంత పెద్ద రథాన్ని లేదు ఇప్పుడు మేము నిర్మించింది కనుక మేము దీన్ని గర్వంగా భావిస్తున్నాము. దేవుడి కృపా కటాక్షంతో కూడా మాకు ఈ స్వామివారి సన్నిధిలో మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము సదా ఎల్లవేళలా భక్తులకు కూడా మేము రుణపడి ఉంటాము. అలాగే స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. రథసప్తమి రోజు శివరాత్రి రోజు భక్తుల తాకిడి పెద్ద కార్యక్రమాలు శివాలయానికి భక్తుల తాకిడి కనీసం 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కో రోజు ఉంటుంది. ఇది మళ్ళీ ఈ ప్రతి సోమవారం కనీసం 20 నుంచి 30,000 మంది భక్తులు ఈ సందర్శిస్తారు. రోజు 1000 నుంచి 2,000 మంది భక్తులు కూడా మాకు ఇక్కడ సందర్శిస్తారు. శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం చేస్తారు. సోమవారం నాడు ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కార్తీక మాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున నీలకంఠేశ్వర స్వామి దర్శనం కోసం వస్తారు. నిత్యం స్వామివారికి ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రత్యేక హారతి ఉంటుంది. నిత్యం స్వామివారికి రాత్రివేళ పల్లకీ సేవ చేస్తారు. ప్రతి సోమవారం ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు. నిత్యం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు స్వామివారికి ప్రదోషకాల పూజలు చేస్తారు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి కరీంనగర్, వరంగల్ నగరాల నుండి నిజామాబాద్కు బస్సు, రైలు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఆధ్యాత్మిక ప్రశస్తి మాత్రమే కాక చరిత్రలో సువర్ణ అధ్యాయాలతో లిఖించదగిన ఎన్నో ఆధునిక కాల పోరాటాలకు వేదికగా నిలిచిన ప్రాముఖ్యత కూడా ఉంది. నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకారులపై తిరుగుబాటు చేసిన ఉద్యమకారులకు ఈ ఆలయం రహస్య స్థావరంగా నిలిచిందని చరిత్ర చెబుతోంది. నాడు ఈ ఆలయ ప్రాంగణంలోనే జరిగిన ఆంధ్ర మహాసభ తెలంగాణ విమోచన పోరాటానికి నాంది అయింది. నేడు కొత్తగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ నిర్మాణంపై ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రభావం ఉందని కూడా చెబుతారు. అటు ఆధ్యాత్మిక వైభవానికి, ఇటు ఆధునిక నాగరిక నిర్మాణ రీతులకు ఆలవాలంగా భాసిల్లుతున్న నిజామాబాద్లోని నీలకంఠేశ్వర ఆలయం విశేషాలివి. మళ్ళీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో మరో ప్రముఖ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అగనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.